నేటి పునీతులు పునీత మెడార్డు గారు. నీవు సందేశమును బోధింపుము. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు నాకు ప్రసాదించును. శనివారం, జూన్ 8, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 1-8 వచనాలు. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను దేవుని సమక్షమునను నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును అనుకూలము కాని సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును. తమ ఇచ్చవచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యమును వదలి కట్టు కథలకు చెవి యొగ్గుదురు. కాని అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు దేవుని సేవకుడవుగా నీ విధిని సక్రమముగా నెరవేర్చుము. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును ముగించితిని, విశ్వాసమును నిలుపుకుంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికిని అనుగ్రహించును. ఇది ప్రభువు వాక్కు.